ఆర్మూర్ మండలం చేపు గ్రామంలోని క్షత్రియ పాఠశాలలో సిబిఎస్ఈ ఆర్ట్ ఇంటిగ్రేషన్ సిఓఈ విజయవాడ సౌజన్యంతో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వెన్యూ డైరెక్టర్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్, స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ స్వామి పర్యవేక్షణ నిర్వహించబడిన ఈ శిక్షణ తరగతుల కార్యక్రమానికి జయశ్రీ ఉల్సర్ ప్రిన్సిపల్, పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ హైదరాబాద్ మరియు సుచి భరద్వాజ్ ప్రిన్సిపల్, విద్యా విహార్ స్కూల్ హైదరాబాద్ రిసోర్స్ పర్సన్ గా విచ్చేశారు. క్షత్రియ స్కూల్ చేపూర్, సెంట్రల్స్ హై స్కూల్ ఆర్మూర్ మరియు నిర్మల్లోని వాసవి వరల్డ్ స్కూల్ పాఠశాలల ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్, క్షత్రియ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అని, ఈ ఆధునిక సమాజంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని, అందుకే ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయులు శిక్షణ సద్వినియోగం చేసుకుని ఫలితాలను తరగతి గదిలో విద్యార్థులకు అందించాలని, ఉపాధ్యాయుడు తనకున్న జ్ఞానంతో సంతృప్తి చెందకూడదని, ఆధునిక జ్ఞానాన్ని పొందడానికి నిరంతరం కృషి చేయాలని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అన్నారు. క్షత్రియ విద్యా సంస్థ కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ శరన్నవరాత్రుల ప్రారంభ వేళ ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించడం తనకు ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈనాడు ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా మన వేదనలో ఉన్నదని, ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన దేశం మన భారతదేశం అని అన్నారు. ఇటువంటి శిక్షణ తరగతులు మరిన్ని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు తమ అనుభవాలను వివరిస్తూ తరగతి బోధనకు ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.